శాంతమ్మ చేపలు తీసుకుని వీధి మొత్తం కనపడేలాగా తిప్పుకుంటూ, మేము ఈ రోజు కూడా చేపల కూర వండుకుంటున్నాం, చూసారా చేపలు అంటూ అక్కడ వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ ఉన్న ఇద్దరు ఆడవాళ్లు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. రోజు చేపలు తీసుకెళ్తుంది, చేపలు ఎంత రేటైనా సరే తీసుకెళ్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో. ఇంట్లో ఉంది ఇద్దరు ఆడోళ్లు, ఒక మగ వ్యక్తి. ఆ అబ్బాయికేమో సంపాదన లేదు, మంచాన పడ్డాడు. కోడలేమో కూలి పని చేస్తుంది. ఆ కోడలి సంపాదనంతా ఇలా ఖర్చు పెడుతుందేమో పాపం అని చుట్టుపక్కల ఆడవాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా శాంతమ్మ ఇంటికెళ్తుంది. కోడలు రాధ శాంతమ్మ చేతిలో ఉన్న చేపల్ని చూసి, ఏంటత్తయ్యా ఈరోజు కూడా చేపలు తీసుకొచ్చారా? అసలు రోజు చేపలు తీసుకురావడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకసలు అర్థం కావడమే లేదు. నేను చేపల వ్యాపారం చేస్తున్నాను రాదా, రోజు 2 చేపలు 3 చేపలు మిగులుతూ ఉన్నాయి, వాటిని ఇదిగో ఇలా తీసుకొనొస్తున్నాను. మీరు వ్యాపారం చేస్తే డబ్బులు రావాలి కదా అత్తయ్యా, మరి మీరు ఇంట్లో అసలుకు డబ్బులెందుకు ఇవ్వడం లేదు? అయ్యో, లాభాలెక్కడొస్తున్నాయమ్మా, ఏ రోజు డబ్బులు ఆ రోజులు చేపలు కొనడానికి అయిపోతున్నాయిగా. ఇలా చేపలు 2 3 మిగులుతున్నాయంటే రోజు మనకి వంట ఖర్చు మిగిలిపోతుంది అంతే. రోజు ఒకటే చేపల కూర తినకూడదత్తయ్యా, ఇలా రోజు తీసుకురాకండి, వీటిని తక్కువ రేటుకి అయినా అమ్మి డబ్బులు తీసుకురండి. ఆ మాటలకి శాంతమ్మ సరే అంటుంది. శాంతమ్మ చేపలమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలికి ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ చేపల్ని తీసుకొస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాధ కూలి పని కనుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాని కూలి పని లేదని చెప్పడంతో తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్కెట్లో ఏదో గొడవ అవుతూ కనిపిస్తుంది. ఇంతలో కోడలు ఆ గొడవ వైపు వెళ్తుంది. అక్కడ ఒక ఆమెని అందరూ తిడుతూ ఉంటారు. రాధ అది చూసి ఆశ్చర్యపోతుంది. తనెవరో కాదు, వాళ్లత్త శాంతమ్మ. రాధ కంగారుగా వాళ్ల దగ్గరికెళ్ళి, ఎందుకు ఆమెని కట్టేసి కొడుతున్నారు, తిడుతున్నారు, అసలు ఏం జరిగింది? అక్కడ వాళ్ళు, అసలు నువ్వెవరమ్మా, నీకు ఆమెకు సంబంధం ఏంటి అని నిలదీస్తారు. అప్పుడు రాధ, నేను తన కోడల్ని అంటూ సమాధానం చెప్తుంది. అందరూ కలిసి, మీ అత్తగారు చేపల్ని దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు అని చెప్తారు. ఆ మాట వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. చాలా బాధగా, ఏంటత్తయ్యా మీరిన్ని రోజులు నాకు అబద్ధం చెప్పారు కదా, ఇలా చేపలు దొంగతనం చేయడం ఏంటి చెప్పండి, నాకు చాలా బాధగా ఉందత్తయ్యా, నలుగురిలో పరువు మొత్తం పోయింది. అక్కడుండే వాళ్ళందరూ, ఈ రోజేం కాదమ్మా, ప్రతి రోజు జరుగుతుందంట, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? అత్తయ్యకు బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకేమన్నా రావాల్సిన డబ్బులుంటే అవి నేను మీకు నెల నెల ఇచ్చేస్తూ ఉంటానండి. అందుకు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. డబ్బు ఇవ్వాల్సిందే, ఇప్పుడే డబ్బు ఇవ్వాల్సిందే అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే అత్తగారేమో, మా దగ్గర డబ్బులు లేదు, కావాలంటే మమ్మల్ని చంపేయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఒక్కసారిగా నిద్ర నుంచి లేస్తుంది. వామ్మో, ఇదంతా కళ, నిజానికి జరగబోయేది దేవుడు చూపించాడా ఏంటి? నేను నిజంగానే చేపల దొంగతనం చేస్తున్నాను, వాటిని అమ్మి నేను డబ్బు తీసుకొస్తున్నాను, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఇలాంటి తప్పుడు పని చేశాను, కాని ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువంతా పోతుందే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కోడలు రాధ అక్కడికొచ్చి, అత్తయ్య చాలా ఆలస్యంగా నిద్రలేచారు, మీ కొంట్లో సరిగానే ఉందా? నా కొంట్లో బాగానే ఉందమ్మా, నేనీరోజు ఏ పని కూడా చేయలేదత్తయ్యా, కొంచెం నేను కూడా ఆలస్యంగా లేచాను, మీ అబ్బాయికి భోజనం మీరే సిద్ధం చేయండి, నేను పనికెళ్తున్నాను. రాధ అలా చెప్పడంతో అత్తగారేమో సరే అంటుంది. ఇక హడావిడిగా ఇంటి పని మొత్తం చేసుకుని మంచంపై ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లి, బాబు శేఖర్, ఈరోజు భోజనం నేనే చేశాన్రా, చాలా అద్భుతంగా ఉంది. దాంతో మంచం పైన ఉన్న శేఖర్, అమ్మా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పా, ఇంకా నువ్వు రాధని ఇంట్లోనే ఎందుకుంచావు? ఆమెకి జీవితం ఉంటుంది, ఆమెను ఈ ఇంటి నుంచి వదిలిపెట్టి తనింటికి వెళ్లి మరో పెళ్లి చేసుకోమని చెప్పు.
నేనిలా మంచంపై ఎంతో కాలంగా ఉన్నాను. నా వల్ల తన జీవితం నాశనం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అరే, నేనెన్నిసార్లు చెప్పినా తను నా మాట అస్సలు వినడం లేదురా. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా కాని ఉపయోగమే లేదు. ఆమె ఈ ఇంటిని నిన్ను వదిలిపెట్టి వెళ్ళనంటుందిరా. శేఖర్ చాలాసేపు ఆలోచించి, అమ్మా, ఈ ఇల్లమ్మి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. అక్కడ ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. అప్పుడు నేను ఎప్పటిలాగే మామూలు జీవితాన్ని పొందుతాను. శాంతమ్మ ఆలోచిస్తుంది. కొడుకు కంటే ఎక్కువ ఏది కాదు అనుకొని సరే అని చెప్తుంది. కాని ఆమెకు మనసులో మాత్రం ఇల్లు అమ్మాలనే లేదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. భోజనం పెట్టి అక్కడి నుంచి సరాసరిగా అదే ఊర్లో ఉన్న చేపల చెరువు దగ్గరికి వెళ్తుంది. ఆమె వలవేసి చేపల్ని పట్టి దొంగతనంగా వేరే ఊర్లో అమ్ముతుంది. అలా 2 రోజుల్లోనే చాలా డబ్బు సంపాదిస్తుంది. అయితే ఒకరోజు వారి చేపల చెరువు యజమాని రంగయ్యకు అనుమానం వస్తుంది. చేపలు ఎవరో తీసుకెళ్తున్నారని ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా కాపలా కాస్తాడు. ఆ సమయంలోనే చేపలు తీసుకెళ్లడానికి వస్తుంది శాంతమ్మ. వెంటనే రంగయ్య ఆమెను పట్టుకుంటాడు. శాంతమ్మ, నా చెరువులో చేపలు దొంగతనం చేస్తుంది నువ్వా? అవునయ్యా, నా కొడుకుని పెద్ద హాస్పిటల్లో చూపించాలి. అతని ఆరోగ్యం బాలేదయ్యా. మేముంటున్న ఇల్లు కూడా అమ్ము అన్నాడు. కాని ఆ ఇల్లు అమ్మడానికి నాకు మనసు రాలేదు. ఆ ఇంటితో నాకు ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించు రంగయ్య. నాకేదైనా శిక్ష వెయ్యి, కాని ఊర్లో చెప్పి పరువు మాత్రం తీయద్దు. చూడు శాంతమ్మ, నువ్వు అలా బాధపడుకు. నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలే. కావాలంటే నేను మరికొంత డబ్బు నీకు ఇస్తాను. ముందు హాస్పిటల్కి వెళ్ళి నీ కొడుకును చూపించు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య. కాని ఒకటి చెప్తున్నాను, ఇక్కడ తీసుకెళ్లిన ప్రతి ఒక్క రూపాయి నీకు నేను తిరిగిస్తాను. రంగయ్య ఆ మాటలకి సరే అంటాడు. ఆమెకు కొంత డబ్బులిస్తాడు. ఆమె తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ చాలా డబ్బు ఖర్చవుతుంది. 6 నెలలకి అతను మామూలు మనిషిలాగా తిరిగొస్తాడు. ఆ కుటుంబానికి అతను అండగా ఉంటాడు. ఇక ఇంట్లో ముగ్గురు కలిసి కొత్త చేపల వ్యాపారాన్ని మొదలు పెడతారు. వాటి నుంచి అధిక లాభాలు పొందుతూ ఉంటారు. అప్పుడు శాంతమ్మ రంగయ్యకు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క రూపాయిని అతనికి చెల్లిస్తుంది. అన్నమాట నిలబెట్టుకున్నావు శాంతమ్మ. నీ జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఆ భగవంతుడు నీలాంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. నా దృష్టిలో నువ్వు తప్పు చేయలేదు. కుటుంబం కోసం దొంగతనం చేశావు. కానీ అది దొంగతనం కాదని నేను నమ్ముతున్నాను శాంతమ్మ. నువ్వు నా దగ్గర అరువు తీసుకున్నట్టే. రంగయ్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే నేను ఇది వరకు దొంగతనం చేసిన చేపల మార్కెట్కి కూడా వెళ్ళి వాళ్ళకి డబ్బిచ్చేస్తాను. అప్పుడు నా మనసుకు తెలుస్తుంది నేను తప్పు చెయ్యలేదు అని. ఆ మాటలు విని అతను కూడా సరే అంటాడు. ఆమె చెప్పినట్టుగానే వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది. వాళ్ళందరూ నీలాగా తప్పు చేసి నిజాయితీగా ఒప్పుకొని దానికి తగ్గ మూల్యం చెల్లించడం ఎవరి వల్ల కాదు. నీకు నువ్వే సాటి శాంతమ్మా అని అందరూ ఆమెని పొగుడుతారు. ఆమె చాలా సంతోషపడుతూ, మీరందరూ ఇలా పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నాను. ఇంకా ఎవరైనా ఈ విషయం గురించి బాధపడితే నన్ను క్షమించండి అంటూ వాళ్ళకి చెప్పి గర్వంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక ఇంటికి తిరిగి వెళ్తుంది శాంతమ్మ. కొడుకు కోడళ్లకు తనకు వచ్చిన కల దగ్గర నుంచి తను దొంగతనం చేసి రంగయ్యకు దొరికిపోయిన సంగతి, రంగయ్య సహాయం చేసిన సంగతి, తిరిగి ఆమె డబ్బులు మార్కెట్ వాళ్ళకి రంగయ్యకు ఇచ్చిన సంగతి మొత్తం పూర్తి వివరంగా పూసగుచ్చినట్టు చెప్పి క్షమించమంటూ క్షమాపణ కోరుతుంది. దాని విని వాళ్ళు చాలా బాధపడతారు. అమ్మా, ఇదంతా నా వల్లే కదా. నా కోసం నువ్వు దొంగగా మారావు. ఇల్లు గడపడం కోసం ఈ ఆలోచన నువ్వు చేశావు. నేనెప్పుడు తప్పు పట్టనమ్మా. వీలైతే నన్నే క్షమించు అని బాధపడతాడు.
తల్లి కూడా చాలా బాధపడుతుంది. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు కూడా అలా చేయకండి. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆరోగ్యవంతుడయ్యాడుగా, మనకింక ఎలాంటి బాధ ఉండదు. మా వాడి పరిస్థితి బాగోకపోయినా మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. మాకు అదే సంతోషం రాదా. అవును రాధా, నన్ను ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని అంటాడు శేఖర్. రాధలాంటి కోడలు అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మనసు ఎప్పుడు నాతో చెప్తూ ఉండేదత్తయ్యా, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని. ఎందుకంటే నా భర్త చాలా మంచివాడు, మా అత్తగారు చాలా మంచివారు. అలాంటి కుటుంబాన్ని వదిలిపెట్టి నేనెందుకు వెళ్ళాలి? కష్టమైనా నష్టమైనా చివరి వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే నీ మంచి మనసుకి చూసి భగవంతుడు నీకు మంచి చేయాలని నిర్ణయించుకున్నాడు. నీ భర్తని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేశాడు రాదా, అదే సంతోషంగా ఉంది. అందుకు శేఖర్ అవునని అంటాడు. ఇక ఆమె కూడా చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. ఇక వాళ్ళు జరిగింది మర్చిపోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. శాంతాపురం అనే గ్రామంలో అమృత, శాంతమ్మ అనే అత్త కోడళ్లున్నారు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో అమృత భర్త సుందర్, అతని తమ్ముడు శంకర్, శంకర్ భార్య విమల, అమృత వాళ్ల మావయ్య అంజయ్య అందరూ కలిసుంటారు. తోడికోడళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళలా కలిసిపోయి ఇంటి పనులు చేసుకుంటూ ఎలాంటి గొడవలు పడకుండా ముందుకు సాగుతుంటారు. అయితే వంట మాత్రం పెద్ద కోడలే చేస్తుంది. ఎందుకంటే ఆమె బాగా రుచిగా చేస్తుందని. ఎప్పటిలాగే అమృత వంట చేస్తుంది. భోజనం ఏర్పాట్లు కూడా చేసింది. అప్పుడే శంకర్ వస్తాడు. వదినా, ఈరోజు ఏం స్పెషల్ చేస్తావు? ఈరోజంత స్పెషల్ ఏం లేదు శంకర్, ఓన్లీ బెండకాయ ఫ్రై, రోటి పచ్చడి చేశాను. అబ్బా వదినా, నువ్వు నా సంగతి మర్చిపోయినట్టున్నావు. నేను బెండకాయ తినను కదా. అయ్యో, నేను ఆ సంగతే మర్చిపోయాను శంకర్. నీకోసం నేను కోడిగుడ్డు ఫ్రై చేసా, తీసుకొస్తాను. వదినా, మర్చిపోయావా? ఈరోజు శనివారం, నేను గుడ్డు తినను. అయ్యో, ఇప్పుడెలా మరి? ఇంకా ఏదైనా వంట చేయనా? వద్దులే వదినా, ఈ ఒక్కరోజుకి నేను బయట తినేస్తాను అని చెప్పి అతను బయటికెళ్ళిపోతాడు. ఇంతలో అందర్నీ భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. వాళ్ళు భోంచేస్తూనే వంకాయ ఉంటే బావుంటుందని ఒకరు, గోంగూర పచ్చడి చేయాల్సిందని మరొకరు, టమాటా కూర చేయలేదని ఇంకొకరు. అలా వాళ్లకు నచ్చిన కూరలు చేయలేదని భోజనం సరిగ్గా చేయకుండా వెళ్ళిపోతారు. గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, వీళ్ళు నచ్చిన వంటలు చేయట్లేదని, సరిగ్గా భోంచేయట్లేదు. అందరికీ నచ్చిన కూరలు చేయడం అంటే చాలా కష్టం. దీనికంటూ ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏం చేస్తే బావుంటుంది అనుకుని తను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంది. అలాగే పాత పద్ధతుల్లో చేసే కొన్ని మసాలాల గురించి తెలుసుకుంటూ ఉంటుంది. కొన్ని పుస్తకాలు కూడా చదువుతుంది. రాత్రి పగలు కష్టపడి చాలా విచిత్రమైన మసాలాలు తయారు చేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చూడాలని ఆ రోజు కూరగాయలన్నింటినీ కలిపి వంట చేస్తుంది. ఇక తను స్వయంగా తయారు చేసిన మసాలా అందులో వేస్తుంది. అది తినగానే తనకు ఇష్టమైన వంటలాగే అనిపిస్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం అందర్నీ భోజనానికి పిలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఏంటక్కా, ఈరోజు వంట తొందరగా చేసినట్టునో? అవును విమల, పైగా ఈరోజు ఒక వంట మాత్రమే చేశాను. ఒక్క కర్రీ మాత్రమే. అందులో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి చేశాను. ఆ మాట వినగానే అత్తగారు, ఏంటమ్మా అన్నీ మిక్స్ చేశానంటున్నావు? నాకు వంకాయ అంటే ఇష్టం ఉండదు కదా, నువ్వు దాన్ని కూడా వేశావా? ఏంటమ్మా, నాకు దొండకాయ ఇష్టం లేదు కదా, నువ్వు దాన్ని కూడా వేసావా? నాకు క్యారెట్ ఇష్టం ఉండదు, నువ్వు దాన్ని కూడా వేసే ఉంటావు. అక్క, నాకు బీట్రూట్ అంటే ఇష్టం లేదు కదా, నువ్వు దాన్ని కూడా మిక్స్ చేసావా? వాళ్ల మాటలన్నీ విన్న అమృత, అబ్బబ్బా, ఇంకాపండి. ఈ వంట మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. మీకు నచ్చిన వంటకంలాగే ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత మాట్లాడండి. అందుకు వాళ్ళు సరేనంటారు. అందరూ తినడం మొదలెడతారు. వాళ్ళు చాలా ఆశగా తింటూ, వదినా, ఈ వంట నాకు ఇష్టమైన దొండకాయ కూరలాగే ఉంది. అమ్మాయి అమృత, ఇది నాకు అచ్చం నచ్చిన టమాటా కూరలాగే ఉంది. అమ్మాయి, నాకు నచ్చిన వడల పులుసులాగే ఉంది ఈ కూర. ఇది నాకు నచ్చిన క్యాబేజీలాగుంది. అక్క, ఇది నాకు నచ్చిన క్యారెట్ లాగుందక్కా. అసలు ఇదెలా సాధ్యమక్కా? అందరికీ ఒక్క వంట ఎలా నచ్చినట్టుగా అనిపిస్తుంది? ఎందుకంటే నేను మీకోసం చాలా కష్టపడి ఒక మ్యాజిక్ మసాలా తయారు చేస్తాను.
అది ఏ వంటలో వేసినా సరే వాళ్ళ నాలుకకి నచ్చిన రుచి అందిస్తుంది. అందుకే దాని పేరు మ్యాజిక్ మసాలా. ఆ మాటలు విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యంగా, నీ చేతిలో భలే మాయుంది, నిజంగా మాయ చేసావు. దీనివల్ల ఇంట్లో 4-5 రకాల కూరలుండాల్సిన అవసరమే లేదు. దానివల్ల మనకు ఖర్చు తగ్గుతుంది అని అందరూ ఆమెను మెచ్చుకుంటారు. ఇక ప్రతిరోజు కూడా ఆమె ఆ మసాలాతో వంట చేస్తుంది. అందరూ తృప్తిగా తింటారు. అలా ఉండగా ఒకరోజు విమల బజారు నుండి వస్తూ ఉంటే వాళ్ళింటి పక్కన ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని అర్థమైంది. ఆమె చూసి చూడనట్టుగా తన ఇంట్లోకి వెళ్తుంది. ఇంటి దగ్గర ఉన్న అమృతతో, ఏంటక్కా, మన పక్కింట్లో వాళ్ళకి ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది, ఏమైంది? చాలా చిన్న విషయం దగ్గర గొడవ పడ్డారంట విమల. ఆ అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది కదా, ఆ అమ్మాయికి కూరలు సరిగా వండటం రాదంట. ప్రతిరోజు కూడా హోటల్ నుండి ఆర్డర్ చేసి తెప్పిస్తుందంట. తనకొచ్చే జీతం ఎంత, ఇలా ఖర్చు పెడుతున్నావని వాళ్ళ ఆయన అన్నారంట. దాని దగ్గర గొడవ మొదలై చాలా పెద్ద గొడవైపోయింది. శంకర్, మీ బావగారు ఇద్దరూ వెళ్లి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇది ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్లకుండే సమస్యే కదా. వంట సరిగా లేకపోతే ఇలాంటి గొడవలే వస్తాయి. కానీ మనకి మాత్రం అలాంటి గొడవలు అస్సలు అవ్వవు. ఎందుకంటే నీ చేతిలో మ్యాజిక్ మసాలా ఉంది కదక్కా. పాపం ఆ అమ్మాయికి కొంచెం మ్యాజిక్ మసాలా ఇవ్వు, ఇక వాళ్ళింట్లో అస్సలు గొడవ అవ్వదు. అవును పాపం, మంచి సలహా ఇచ్చావు, ఇచ్చొస్తాన్లే అని అంది. కొంత సమయం గొడవ పూర్తయిన తర్వాత అమృత ఆ పక్కింటి అమ్మాయి శాంతికి మ్యాజిక్ మసాలా ఇచ్చొస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం శాంతి వంట చేసి మ్యాజిక్ మసాలా వేస్తుంది. ఇక భోజనం సమయానికి భర్త వెంకట్ని పిలుస్తుంది. ఏవండి, భోజనం చేద్దురు రండి. నువ్వు చేసిన వంట ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసులే. హోటల్ నుండి ఆర్డర్ పెట్టాను, వస్తుంది. ఫస్ట్ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. దీన్ని తిన్న తర్వాత చెప్పండి ఈ వంట నచ్చిందో లేదో. అందుకు వెంకట్ సరే అని చెప్పి ఆర్డర్ క్యాన్సిల్ చేసి భోజనానికి కూర్చుంటాడు. శాంతి భోజనం వడ్డిస్తుంది. అతను భోంచేసి, అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు శాంతి ఇన్ని రోజుల నుంచి ఇలా వంట చేయలేదు? చాలా రుచిగా ఉంది. రోజు ఇలాగే చెయ్యి. అసలు ఇలా గనక నువ్వు వంట చేస్తే మన మధ్య గొడవెందుకు అవుతుంది చెప్పు? ఈ రోజు నుండి మన మధ్య అస్సలు గొడవ రాదు. ఎందుకంటే అద్భుతంగా రోజు వంట చేసి పెడతాను. వెంకట్ చాలా సంతోషిస్తాడు. శాంతి భోజనం చేసి వెంటనే అమృత వాళ్ళింటికి వెళ్తుంది. అమృతతో మాట్లాడుతూ, అక్క, నువ్విచ్చిన మ్యాజిక్ మసాలా నిజంగానే మ్యాజిక్ లాగా పనిచేసింది. మా ఆయన లొట్టలేసుకుంటూ భోంచేశాడు. కొంచెం మసాలా ఉంటే ఇస్తావా? అందుకు అమృత ఏదో చెప్పబోతుండగా ఇంతలో విమల అక్కడికొచ్చింది. అమ్మా శాంతి, తప్పుగా అనుకోకు, ఇది చాలా ఖరీదైంది. మా అమృతక్క చాలా కష్టపడి తయారు చేసింది. దాన్ని మార్కెట్లో అమ్మడం కోసం. నీకేదో కొంచెం కష్టంగా ఉంది కదా అని అందజేసింది. మళ్ళీ ఉచితంగా కావాలంటే ఎలా చెప్పు? ఎంతో కొంత డబ్బిచ్చి తీసుకో. ఆ మాట విన్నాక శాంతి, తప్పకుండా అక్క, నాకు నెలకు 3 ప్యాకెట్లు కావాలి. ఎంతో చెప్పండి, డబ్బిస్తాను. 3 ప్యాకెట్లు 100 రూపాయలు. చాలా తక్కువక్క. మీరు ప్యాకెట్ 100 చెప్పినా నేను తీసుకునేదాన్ని. ఎందుకంటే మేము రోజు ఆర్డర్ పెట్టుకునే భోజనం ఖర్చు 1000 రూపాయలు అవుతుంది. దానికంటే నెలకి 100 అంటే చాలా తక్కువ. తొందరగా ఇవ్వు, నేను ఇంటికి తీసుకొచ్చిస్తానులే, నువ్వు వెళ్ళు. అందుకు శాంతి సరే అని చెప్పి 100 ఇచ్చి ఇంటికి వెళ్తుంది. ఏంటి విమల, నువ్వు అలా చెప్పావు? అది తప్పు కదా? ఏంటక్క తప్పు? నువ్వు కష్టపడి తయారు చేస్తావు, అది నిజమా కాదా? మే అయినంత మాత్రాన అలా అమ్మడం తప్పు కదా? ఎందుకు తప్పవుతుంది? ఇది వ్యాపారం అవుతుంది. చూడు, ఈ 100తో మొదలైన మ్యాజిక్ మసాలా వ్యాపారం కొన్ని నెలల్లోనే కొన్ని వేల డబ్బులు సంపాదించి పెడుతుంది. నువ్వైతే మసాలాలు తయారు చేసి నాకివ్వు, నేను శాంతికి ఇచ్చొస్తాను. అందుకు అమృత సరే అంటుంది. తర్వాత ఆ మసాలాని ఒక కాగితంలో 3 పొట్లాలుగా కట్టి శాంతికి అందజేస్తుంది. శాంతి చాలా సంతోషిస్తుంది. ఇక కొన్ని రోజుల్లోనే శాంతి వాళ్ళింట్లో అసలు గొడవయ్యేది కాదు. దాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు శాంతితో, నీ మొగుడు పెళ్ళాలు బాగానే ఉంటున్నారే, ఎలా అని ఆరా తీయటం మొదలెట్టారు. అప్పుడు శాంతి జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న వాళ్లలో కాంతం, ఆ మ్యాజిక్ మసాలా నేను కూడా కొనుక్కోవాలి. మా ఇంట్లో వంట బాగోలేదని సరిగ్గా భోజనం కూడా చెయ్యట్లేదెవరు. నేను ఈ రోజే తీసుకుంటా అని చెప్పి అమృత దగ్గరికి వెళ్తుంది. అమృత దగ్గర డబ్బిచ్చి వాటిని తీసుకుంటుంది. అలా అమృత మ్యాజిక్ మసాలా గురించి ఊరంతా తెలుస్తుంది. అందరూ కూడా దాన్ని కొనుక్కుంటూ తీసుకెళ్తారు. దాన్ని గమనించిన ఇంట్లో వాళ్ళు, ఏంటి మన ఇంటికి అందరూ వస్తూ పోతున్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో?
అప్పుడు విమల జరిగిన విషయమంతా చెప్పింది. దాన్ని విన్న అత్తగారు, అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మసాలాల వ్యాపారం మొదలెట్టారా? బాలేగా ఉందిలే. ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకోవడం. ఇప్పటిదాకా ఎంత సంపాదించారేంటి? వారం రోజుల్లో 15,000 సంపాదించామత్తయ్యా. చాలా ఆశ్చర్యంగా ఉంది. వారం రోజుల్లోనే 15,000 అంటే చాలా డబ్బే సంపాదించారు. మ్యాజిక్ మసాలా భలే అద్భుతం చేసింది మన ఇంట్లో. ఇదంతా విమల వల్లే అత్తయ్యా. ఆలోచన విమలది. అందుకు అత్తగారు విమలని కూడా మెచ్చుకుంది. అలా మ్యాజిక్ మసాలా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగుతుంది. అప్పుడు అమృత, ఏంటి విమల, ఈ మ్యాజిక్ మసాలా సీక్రెట్ నువ్వు అడుగుతావని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు దాని గురించి అస్సలు మాట్లాడవెందుకు? నీకు ఈ మ్యాజిక్ మసాలా ఎలా తయారు చేశానో తెలుసుకోవాలని లేదా? నాకస్సలు తెలుసుకోవాలని లేదక్కా. ఇదిప్పుడు వ్యాపార రహస్యం. ఇప్పుడు నువ్వు దాన్ని నాకు చెప్తావు. నేనేదో ఒక రోజు మా అమ్మ వాళ్ళకి చెప్తాను. వాళ్ళేదో ఒక రోజు పక్కింటి వాళ్ళకి చెప్తారు. ఆ పక్కింటి వాళ్ళు ఊరికే ఉంటారా, మరో 4గురికి చెప్తారు. ఇలా ఈ సీక్రెట్ అంతా బయటకొచ్చేస్తే మన వ్యాపారం దెబ్బతింటుంది. ఒకవేళ నేనెవరికీ చెప్పకపోయినా ఏదో ఒక సందర్భంలో అది బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే నీ సీక్రెట్ని నీ దగ్గరే ఉంచుకో. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితి వచ్చిన రోజు అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. నువ్వు చాలా తెలివైన దానివి విమల. నీకు ముందు చూపు ఎక్కువ అని పొగిడింది అమృత. చాలా మంది కూడా ఆ మసాలాలలో ఏం కలుపుతారని వాళ్ళని అడిగితే అది చాలా పెద్ద సీక్రెట్, వ్యాపార రహస్యం, చెప్పకూడదని వాళ్ళిద్దరూ తప్పుకునేవాళ్ళు. కొన్ని రోజుల్లోనే మ్యాజిక్ మసాలా ఆ ఊరికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకి కూడా పాకింది. చుట్టుపక్కల నుండి కూడా చాలా మంది దాన్ని తీసుకెళ్తారు. అలా అమృత చేసే మ్యాజిక్ మసాలా పేరు మారుమోగిపోతుంది. చేతి నిండా డబ్బుతో పాటు మంచి పేరు కూడా సంపాదిస్తుంది అమృత.